ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు శ్రీకృష్ణ సుధీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అంటారు? ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతం అది మీరు ప్రతి సంవత్సరం గమనించండి. మనకి ఉత్తరాయణం దక్షిణాయనం ఉంది. ఎప్పుడైతే దక్షిణాయనం ప్రారంభమవుతుందో దక్షిణాయనం తర్వాత వచ్చే తుఫాన్లన్నీ దక్షిణ కోస్తాకి, ఉత్తరాయణంలో వచ్చేటువంటి అంటే మనకి శ్రావణ మాసం ఆ టైంలో వచ్చేవన్నీ. శ్రావణ మాసం దక్షిణాయనం వచ్చేస్తుంది కానివ్వండి, శ్రావణ మాసం ఆగస్టు నెల వరకు వచ్చే తుఫాన్లన్నీ కూడా వచ్చేసి వైజాగ్ పరిసర ప్రాంతాలు, ఒరిస్సా కానివ్వండి, ఇలాంటి శ్రీకాకుళం ప్రాంతాల్లో సముద్రం దాటుతుంది. తర్వాత వచ్చేవి నవంబర్ డిసెంబర్లో వచ్చేవన్నీ కూడా ఆల్మోస్ట్ నెల్లూరు దగ్గర నుంచి కానివ్వండి, లేకుంటే వచ్చేసి గూడూరు, లేకుంటే ఇంకా చెన్నై కానివ్వండి వెళ్తూ ఎక్కువ ఇబ్బంది. ఇంకా ఈ సంవత్సరం కూడా మీరు కనుక గమనించుకున్నట్టయితే ఈ డిసెంబర్ నెలలో తుఫాన్లు సముద్రం నుంచి వచ్చి చెన్నైని దక్షిణ కోస్తాని ఇబ్బంది పెట్టి, అయితే 2023లో వచ్చే తుఫాన్ల యొక్క తీవ్రత అధికంగా ఉంది. అదేంటంటే కొన్ని ప్రాంతాలను ఒక రకంగా చాలా ఇబ్బంది పెడుతుందని చెప్పారు. తుఫాన్ల తీవ్రత ఎంతగా ఉంటుందంటే ఒకప్పుడు పెద్ద దివిసీమ తుఫాన్ అని చెప్పి అతిపెద్ద విషాదంగా చెప్తారు. అలాంటి విషాదానికి ఆస్కారం ఉన్నటువంటి సంవత్సరం అది కూడా వైజాగ్ ప్రాంతానికి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా జరగదు. ముఖ్యంగా ఏంటంటే ఒక నాడీలో ఉన్న దాని ప్రకారం అయితే విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో సముద్రం నుంచి వచ్చేటువంటి విపరీతమైనటువంటి ఉపద్రవం వల్ల సముద్రం కొన్ని కిలోమీటర్ల మీద ముందుకు విరుచుకుపడి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ వెనక్కి వెళ్ళింది ఒక 5-6 కిలోమీటర్ల దూరం వెనక్కి వెళ్తుంది. దానివల్ల వచ్చేటువంటి మార్పుల వల్ల ఏంటంటే కొత్త భూభాగం బయటపడుతుంది. అంతవరకు సముద్రంలో మునిగిపోయినటువంటి భూభాగం బయటపడటానికి ఆస్కారం. ఇలాంటి దానికి సంబంధించిన దానికి ఒక నాడీలో ఉన్నది. అది ఎంతవరకు యథార్థం అవుతుంది అనేది ఈ సంవత్సరం చూడాలి. అది దానికి ఈ సంవత్సరం ఆస్కారంగా ఉన్నదిగా చెప్తారు. దీనికి మనకు కొన్ని గ్రహాల యొక్క కలయిక ఒకటి ఇంపార్టెంట్ అండి. అలానే ఇప్పటివరకు స్తంభంలో ఉన్నటువంటి కుజుడు కుజ స్తంభన అంటాం. అది 2022 సంవత్సరంలో దాదాపుగా వచ్చేసి వృషభ రాశి మిథున రాశిలో స్తంభించాడు. ఆ కుజుడు అతివేగంగా పయనిస్తాడు. మళ్ళీ ఇప్పుడు 45 రోజులు ఒక రాశిలో ఉంటాడు. కొంచెం తక్కువ రోజుల్లో ఉండేసి రాశుల్లో సంచారం చేస్తాడు. ఆ కుజ యొక్క సంచారం వల్ల కుజ స్తంభన బిగిస్తుంది అంటారు వర్షాన్ని. కుజ సంచారం పెంచుతుంది. అలానే పూర్వ బుధుడు రవి కంటే ముందు రాశుల్లో కనుక బుధుడు పయనిస్తూ ఉంటే తుఫాన్లు కానీ వానలు రావడానికి అవకాశం. ఇక్కడ గ్రహాల్లో శని ఒక రకంగా వాయుతత్వ స్వభావం, అలానే వచ్చేసి మనకు వాయుతత్వ స్వభావాన్ని సూచించేటువంటి గ్రహాల్లో బుధుడు కూడా ఉంటాడు. దీనివల్ల ఏమవుతుందంటే అగ్ని వాయువు ఈ రెండు కలిసిన ఉన్న పరిస్థితుల్లో జలంలో శోధించినప్పుడు ఇప్పుడు మనకి కూల్ డ్రింక్స్ ఉంటాయండి, బాగా ఊపి బాటిల్ ఓపెన్ చేసి ఒకసారి బ్లాస్ట్ అయినట్టు అలాంటి స్థితికి సముద్రం నుంచి జలం చేరుతుంది. దానివల్ల వచ్చేసి సముద్ర తీర ప్రాంతాలు బాగా ఇబ్బంది పడతాయి. కొంతమేర కోతకు గురి అవుతుంది, కొంతమేర వచ్చే కొత్త భూభాగాలు కొత్త రూపులో ఏర్పడతాయి. ఇదంటే భౌగోళికంగా రూపురేఖలు మారటానికి అవకాశం ఉంది. దీంతో పాటుగా వచ్చేసి జలాలు ఇందాక మాట్లాడుకున్నాడు కాలచక్రం, జలచక్రం ఒకటి ఉంటుంది. ముందు సముద్రాల మీద కొండల మీద పడిన జలం కొండ వాగుల ద్వారా ఒక చిన్న కాలువగా మారి, తర్వాత వచ్చేసి ఒక చిన్న నదిగా మారి, తర్వాత మహానదిలో సంగమించి ఆ నదుల్లో నీళ్ళన్నీ కూడా సముద్రానికి వెళ్తాయి. ఆకాశంలో పడిన నీళ్ళన్నీ సముద్రం చేరడం దాని అంతిమ లక్ష్యం. దాన్ని మనం రకరకాల డ్యాములు కట్టాము, లేదంటే కొన్ని చోట్ల వచ్చేసి అడ్డుకట్టలు కట్టాము, ఆనకట్టలు కట్టాము, తద్వారా దాని దిశను మళ్లించాం. దానివల్ల అది తన దిశను ఎదుర్కోవడానికి వెతుక్కునే ప్రయత్నంలో ఈ సంవత్సరం ఉంటుంది. దానివల్ల జలం ఏంటంటే అదుపులో ఉన్నంత వరకు ఒక రకంగా కంట్రోల్లో ఉంటుంది. ఎప్పుడైతే అది అదుపు తప్పిందో దాన్ని కంట్రోల్ చేయడం చాలా అసాధ్యం. ఆ స్థితికి చేరుతుంది ఈ సంవత్సరం నీటి పరంగా. సో నీటికి సంబంధించినటువంటి ఉపద్రవాలు ఉంటాయి. దానివల్ల తీవ్రమైనటువంటి జల సంబంధమైన ప్రమాదాల వల్ల జల నష్టం, ఆస్తి నష్టం జరగడానికి ఆస్కారం. దానికి సంబంధించిన దానికి సూచనలు అధికంగా ఉన్న సంవత్సరం 2023. దాంతో పాటుగా వచ్చేసేసి కొన్ని వ్యాధులు, ఈ జల ప్రమాదాలు సంభవించినప్పుడు ఏంటంటే నీళ్లు నిల్వ ఉండి లేదంటే కొంత నష్టం జరిగినప్పుడు ఆ నీళ్ళల్లో ఉండేటువంటి కొన్ని ఇబ్బందుల వల్ల కొన్ని ప్రత్యేకమైనటువంటి అంటువ్యాధులు వస్తాయి. అలాంటి అంటువ్యాధులు ప్రబలటానికి ఆస్కారం ఉంది. ఏదైనా ఇవాళ వరకు మనకి సంపద ఇచ్చిన సముద్రం నుంచి ఉపద్రవం ఉంది, దాని విషయంలో జాగ్రత్త అవసరం. ప్రత్యేకించి ఇక రాజకీయాల గురించి మాట్లాడుకుంటే రాజకీయ పరిస్థితులు కనుక గమనించుకున్నట్లయితే ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నటువంటి గ్రహస్థితి కొంత నిర్దిష్టమైన మార్పులను సూచిస్తుంది. ఒక ప్రముఖ వ్యక్తికి శారీరకంగా కొంత అవకాశం ఉంది ఇబ్బంది కలగడానికి.
అంటే గండం లాంటిది ఎదుర్కోవాల్సి రావచ్చు. అది వ్యక్తిగత జాతకాలు కనుక గమనించుకున్నట్లయితే ఇప్పుడు మనకు తెలిసిన పరిస్థితుల ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి జాతకం మిథున రాశి. ఆ రాశికి అష్టమానంలో ఉండేటువంటి శని భాగ్యస్థానంలోకి వెళ్తున్నాడు, స్వక్షేత్రంలోకి. మిథునానికి అష్టమ శని కొంత ఇబ్బంది ఇస్తాడు. ఎందుకంటే రాజు మీద ఆ రాజ్య పరిపాలనకు సంబంధించినటువంటి భవిష్యత్తు కూడా ఆధారపడి, రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది. ఇది శాస్త్రం చెప్పేది. ఇప్పుడు కొంతమంది దాన్ని ఒప్పుకోకపోవచ్చు కానీ శాస్త్రం చెప్తుంది అంటే మాకు రాజు ఉన్న పరిస్థితుల్లో మంచి పరమైనటువంటి రాజుకు మంచి గ్రహస్థితి ఉంటే రాజ్యానికి కూడా కొంత అనుకూలమైన వాతావరణం. తద్వారా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత జాతకంలో వేదలో ఉన్న శని పక్కకు తప్పుకుంటున్నాడు. జనవరి 18 దాటిన తర్వాత ఆయనకు మంచి అనుకూలమైనటువంటి గ్రహస్థితి శని రీత్యా. అలానే వచ్చేసేసి లాభంలో రాహు, రాజ్యంలోనూ లాభంలోనూ వచ్చేసేసి గురుడు రాహు సంచారం. గురుడు ఏప్రిల్ వరకు రాజ్యస్థానంలో ఉండి ఏప్రిల్ తదుపరి లాభస్థానంలో రాహుతో కలిసి ఉంటాడు. రాహు అక్టోబర్ 30 నుంచి మేషంలోంచి మీనరాశిలో ప్రవేశిస్తాడు. తద్వారా ఏంటంటే రాహు ఉన్న చోటికి గురుడు చేరుతున్నాడు, గురుడు ఉన్న చోటికి రాహు చేరుతున్నాడు. ఈ పరిస్థితి రాజ్య రాహు మంచి యోగం అంటాం. మనం మామూలుగా ఆశీర్వచనం చేస్తూ రాహు రాజ్యం ఇస్తాడు అంటాం. రాజ్యస్థానంలో రాహు మంచి యోగం, దశమే ఆజ్ఞామ అని అంటాం. అది గోచార రీత్యా ఉండే ఫలితాలు. అలానే గురుడు లాభస్థానంలో ఏ గ్రహం లాభస్థానంలో మంచి అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. కాకపోయిన పరిస్థితుల్లో నీళ్ళ వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆయనకు కూడా. జలంతో కూడుకున్న సమస్యలు ఆయన జాతక రీత్యా కూడా కనపడుతుంది. అది తప్పితే మిగతా విషయాల్లో ఆయన చాలా బలీయమైనటువంటి జాతకం అని చెప్పవచ్చు. చంద్రబాబు నాయుడు గారి జాతకానికి ఆయనకున్న పరిస్థితుల్లో ఆయనకి శని యొక్క ప్రభావం ప్రారంభం కాబోతుంది. అది ఎల్నాడు శని అని చెప్పచ్చు ఒక పరిస్థితుల్లో. ఎందుకంటే జాతకరీత్యా ఆయన పుట్టింది అయితేనేమో పుష్యమి నక్షత్రం అని చెప్తారు. లేని పరిస్థితుల్లో ఆయన పేరు ప్రకారం చూసుకున్నట్టయితే రేవతి నక్షత్రం. రెండిటి మీద శని వేద వస్తుంది. అది అష్టమంలో జన్మ నక్షత్రం ప్రకారం, రాశి ప్రకారం నామరాశి ప్రకారం చూసుకుంటే అయితే రేవతి ఏలినాడు శని. అయితే ఎప్పుడైతే రేవతి నక్షత్రానికి ఏలినాడు శని వచ్చిందో గత పరిస్థితుల్లో ఇదే కనుక 30 సంవత్సరాల క్రితం చూసుకున్నట్టయితే కొంత ఇబ్బంది పడి ఆయన మళ్ళీ తిప్పుకొని కొంత అవమానాలు జరిగిన తర్వాత దాని తర్వాత పరిస్థితుల్లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు అప్పుడు. అయితే ఇక్కడ ఏలినాడు శని కూడా 3 రకాలు చెబుతాం. మొదటిసారి మంగు అంటాం, రెండోసారి పొంగు అంటాం, మూడోసారి మృత్యు అంటాం. ఇప్పుడు ఆయనకి 3వసారి ఏలినాడు శని అని చెప్పొచ్చు నామ నక్షత్ర ప్రకారం. కాబట్టి కొంత గండం ఉంది. ఒకవేళ ఆ గండం ఆయన తప్పించుకోగలిగారా అద్భుతమైనటువంటి యోగం ఆయనకి కానీ ఆయనకున్న మిగతా ఆయన పార్టీకి కానీ ఉండడానికి అవకాశం. అధికారంలోకి వస్తుందంటారా? అధికారం ఈ సంవత్సరం జరగదు కాబట్టి ఎన్నిక తర్వాత విషయం తర్వాత. అయితే ఆంధ్రప్రదేశ్ నామ నక్షత్రాలు కానీ ఈ రకంగా మనకి కొత్తదైనటువంటి ఏర్పడిన భాషా ప్రయుక్త రాష్ట్రాలు కానివ్వండి, మొన్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన కానీ అలానే పేరు ప్రకారం ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం కానీ చూసుకుంటే 7 సంఖ్య ఆంధ్రప్రదేశ్ కూడా మంచి భవిష్యత్తు ఇచ్చేటువంటి సంఖ్యగా చెప్పచ్చు. ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందంటే దేశవ్యాప్తంగా వస్తాయేమో గారండి. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వరకు అయితే అవకాశం లేదని చెప్పాలి. కొన్ని సందర్భాల్లో ఆలస్యం కూడా కావచ్చు. అవునా? ఆలస్యం అయ్యే అవకాశం. అయితే ఇంకొక ముఖ్యమైన పార్టీ జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు. ఆయనది అత్యంత ప్రధానమైన పాత్ర అండి. ఇప్పుడు భారత రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ చరిత్రలో గాంధీది అంత పాత్ర, రాబోయే భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారిది అంత పాత్ర. అంటే 2 ఆయన జన్మ సంఖ్య, గాంధీది కూడా అక్టోబర్ 2వ తేదీ. కాకపోతే 2నే తీసుకుందాం, అక్టోబరు సెప్టెంబరు అది కాదు. ఈ 2వ నెంబర్ వల్ల ఉండేటువంటి పరిస్థితులు ఏంటంటే ఆయనకి శుక్రమహర్దశ నడుస్తుంది. కానీ బలీయమైన రాజయోగం లేదు కానివ్వండి, ఆయన రాజు ఎవరు అనేది నిర్ణయిస్తాడు. కింగ్ మేకర్ అవుతారు. కింగ్ మేకర్. అయితే రాష్ట్ర రాజకీయాలు కాకుండా దేశ రాజకీయాల్లో ఆయన పాత్ర ప్రస్ఫుటంగా కనపడుతుంది. ఒక ఎంపీగా ఆయన కనుక ప్రయత్నించినట్టయితే దేశ రాజకీయాల్లో ఒక ప్రధానమైనటువంటి మంత్రివర్గాన్ని ఆయన మంత్రిగా అయ్యేటువంటి అవకాశం కనపడుతుంది. అయితే ఆయన జాతకానికి అంటే కొన్ని జాతకాలండి రాష్ట్ర రాజకీయాలకే పరిమితమై ఉంటాయి, కొన్ని దేశ రాజకీయాలకు సంబంధించి ఉంటాయి. కొంతమంది ఎంపీగా గెలుస్తారు కానీ ఎమ్మెల్యేగా గెలవాలి. అలాంటి ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు కంటెస్ట్ చేసిన ఎంపీగా ఓడిపోయిన వాళ్ళు చాలామంది. అంటే ఖచ్చితంగా ఆయన మంత్రి అవుతాను ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఏంటంటే వాళ్ళ జాతకంలో రాష్ట్ర రాజకీయాల్లో దీనికి కేపీలో ఒక ప్రత్యేకమైనటువంటి బిందువు ఉందండి. ఆ బిందువు ప్రకారం జాతకాన్ని చెక్ చేస్తే వాళ్ళు ఎంపీ అవుతారా ఎమ్మెల్యే అవుతారో చెప్పచ్చు. వ్యక్తిగతంగా నేను కొంతమంది జాతకాలకు చెప్పాను, నాకు టికెట్ ఇచ్చిందని చెప్పాడు ఒక ఆయన, పార్టీ టికెట్ ఇచ్చింది, నేను ఎంపీ కంటెస్ట్ చేస్తున్నాను, మీ జాతకంలో ఎంపీ అయ్యే అవకాశం లేదు, ఎమ్మెల్యేనే అవుతారు. లాస్ట్ మినిట్ అలయన్స్లో వేరే పార్టీకి ఇచ్చేశారు. ఆయన 2 చోట్ల టికెట్ రాని పరిస్థితుల్లో తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు రాష్ట్రానికి. అలాంటివి చూస్తాం. ఇవేంటంటే ఖచ్చితంగా ఆ వ్యక్తికి ఆ బిందువుతో సంబంధం పడాలి. పడినట్లయితే అరేబియన్ పాయింట్స్ అంటాం, ఆ పాయింట్స్ని తీసుకున్నప్పుడు ఎంపీ అవుతారా ఎమ్మెల్యే అవుతారో చెప్పచ్చు. అలానే కొంతమందికి మీరు ఎమ్మెల్యేనే కంటెస్ట్ చేయండి ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది.
మీకే యోగం ఉంది, మీ కుటుంబ సభ్యులు కాదు అని చెప్పినవి కూడా ఉన్నాయి. ఇవేంటంటే వాళ్ళ వ్యక్తిగత జాతకాలు పరిశీలన చేసినప్పుడు ఖచ్చితంగా చెప్పచ్చు, దానికి ఉపయోగపడుతుంది. అందుకని రాష్ట్ర రాజకీయాల పరంగా వచ్చేసి పవన్ కళ్యాణ్ గారిది కీలకమైన పాత్రే కానీ ఆయన ముఖ్యమంత్రి అవుతాడని ఖచ్చితంగా చెప్పలేదు. కానీ ముఖ్యమంత్రి నిర్ణయించే స్థాయిలో మటుకు ఆయన ఉంటాయి, అది 100% సత్యం. తర్వాత ఇక్కడ కొన్ని నెంబర్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రత్యేకమైన రాష్ట్ర సంబంధించిన నెంబర్ కానివ్వండి, అలానే వచ్చేసి మీరు మన పార్టీల సంఖ్యల ప్రకారం వచ్చే నెంబర్ల ప్రకారం కానీ చూసుకున్నట్లయితే కొన్ని విచిత్రమైనటువంటి మార్పులు కొత్త సంవత్సరంలో కనబడుతున్నాయి. తెలుగుదేశం పార్టీది పూర్తిగా కూడితే టీడీపీ అనేది కనుక న్యూమరాలజీ ప్రకారం వేస్తే 7 సంఖ్య వస్తుంది. ఇక్కడ ఇంకో విచిత్రమైన పరిస్థితి, జగన్ గారి జాతకానికి మొత్తం సంఖ్య 7, 3, 7. 3 సంఖ్య 6 సంఖ్య ఇబ్బంది పెడుతుంది. 3 గురుడి సంఖ్య, 6 వచ్చే శుక్రుడి సంఖ్య. శుక్రుడి సంవత్సరం 2022 జగన్మోహన్ రెడ్డి గారికి అంత అనుకూలమైన సంవత్సరం కాదు. అయితే ఆ సంవత్సరం పూర్తి అయిన తర్వాత 3 సంఖ్య మళ్ళీ తిరిగి తన యొక్క స్థానాన్ని పొందుతుంది. అలా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలమైన సంవత్సరం 2023. ఆయనకు కూడా వేదబోతోంది. ఆయన జాతకం మీద శని బాగా ఇబ్బంది పెడుతున్నాడు, అష్టమంలో ఉండి 2020 దగ్గర నుంచి అష్టమంలో ఉన్నాడు శని, అది ఇబ్బంది పెడుతున్నాడు, అది వెళ్ళిపోతున్నాడు. ఆ పరంగా చూసుకున్నట్టయితే ఆయనకు తన యొక్క స్థితిలో ఏమాత్రం డోకా లేదని చెప్పచ్చు. ఇంకోటి ఏంటంటే ఆయన మీద ఉన్న కొన్ని ప్రత్యేకమైన కేసులు కానివ్వండి, న్యాయపరమైన చిక్కులు కానీ, వాటికి కూడా పరిష్కారం, ఆయన అనుకూలమైన పరిష్కారం దొరుకుతుంది ఈ సంవత్సరం. అది విచిత్రంగా అనుకోవచ్చు, ఆయనకున్న గ్రహస్థితి సహకరించడం వల్ల అనుకోవచ్చు. కొత్తగా పార్టీలు ఏమైనా వచ్చే అవకాశం, కొత్త కొత్త వ్యక్తులు పార్టీలు ఎవరైనా ఇంత స్థాయిలో ప్రభావం చూపెట్టే పార్టీలకైతే అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ స్కోప్ లేదు. వచ్చినా ఇంత తీవ్ర స్థాయి, ఇప్పుడు ఆల్రెడీ దేశాన్ని కనుక రాష్ట్రాన్ని కనుక ఏ రకంగా విభజించుకున్నా ఉన్న పార్టీలు సరిపోతున్నాయి. కుల ప్రాతిపదికన తీసుకున్నా, మత ప్రాతిపదికన తీసుకున్నా, వేరే ప్రాతిపదికలు తీసుకున్నా కూడా అక్కడ ఉన్న పరిస్థితుల్లో వ్యాక్యూమ్ లేదండి. అక్కడ అక్కడ స్పేస్ లేకపోతే వచ్చినా వాళ్ళకి ఏం కొత్త వాళ్ళు సృష్టించేది ఏమి ఉండదు. సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తులను పెట్టారు కానీ అక్కడ అవకాశం ఏం లేదు. అలానే కొరబలమైన వ్యక్తులు పెట్టారు, అవకాశం లేదు. ఇలా చూసుకున్నా కూడా అక్కడ అవకాశం అనేది ఖచ్చితంగా లేదు. పవన్ కళ్యాణ్ గారు కాకుండా ఇంకా సినిమా రంగానికి సంబంధించి ఎవరైనా మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఏమైనా ఉందంట? ప్రస్తుతానికి అయితే అవకాశం లేదు, తక్కువ అండి. ఇక్కడ మీకు ముఖ్యంగా మీరు ఆంధ్రప్రదేశ్ని కనుక గమనించుకుంటే అండి, మీరు కొంత టైం తీసుకున్నా పర్లేదు కానివ్వండి, మీరు రాష్ట్ర రాజకీయాలు ఖచ్చితంగా బాగా డీప్గా చూస్తే దేశ రాజకీయాలకు ఆంధ్రప్రదేశ్లో వచ్చే మార్పులు దోహదకారైనవి. కాంగ్రెస్ పార్టీ పుట్టుక దగ్గర నుంచి జెండా ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. కాంగ్రెస్ చరిత్ర రాసిన పట్టాభి ఆంధ్రప్రదేశ్ వ్యక్తి. పట్టాభి ఎన్నికల్లో సుభాష్ చంద్రబోసు, గాంధీ ఇద్దరు పరస్పరం పోట్లాడుకొని పట్టాభి ఓడిపోతే నేను ఓడిపోయినట్టే అన్నాడు గాంధీ గారు ఆ రోజు. కానీ పట్టాభి ఓడిపోయి సుభాష్ చంద్రబోస్ గెలిచిన తర్వాత ఆయన పార్టీని బలవంతంగా విడిచిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ స్థితిలో కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయి ఆయన ఆజాద్ హింద్ ఫౌజ్ పెట్టుకున్నాడు, గాంధీ గారి చేతిలోకి పార్టీ వచ్చింది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీకి సంబంధించినటువంటి స్థితిని పూర్తిగా ఆంధ్రప్రదేశ్ నిర్ణయించింది. ఇందిరా కాంగ్రెస్ కూడా అప్పట్లో ఎలక్షన్ ప్రధానంగా మీకు ఇంకొక చెప్పాలి అంటే ఫస్ట్ తెలుగుదేశం ఇందిరా కాంగ్రెస్ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లోనే జరిగినాయి. ఇందిరా కాంగ్రెస్ మొట్టమొదటిసారిగా గెలిచింది ఆంధ్రప్రదేశ్ నుంచి, రాష్ట్రాన్ని సాధించింది. అప్పుడు ఇందిరాగాంధీ ఆంధ్రప్రదేశ్ నుంచి తర్వాత ఎంపీకే కంటెస్ట్ చేసింది, గెలిచింది మెదక్ నుంచి. ఇవన్నిటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా కీలకంగా మారినాయి. కాబట్టి ఇప్పుడు ఆ స్థితిని చాలా వరకు తెలంగాణకి తీసుకుంది. ఇంకొక విశేషం, ఈ రాష్ట్రంతో సంబంధం లేనిదైనా కూడా ప్రపంచ పటంలో హైదరాబాద్ స్థానం చాలా విశేషంగా పెరుగుతుంది. దానికి ఈ 2023 సంవత్సరం మంచి వేదిక కాబోతుంది. ఆర్థిక పరంగా ఎలా ఉంటుందండి ఆంధ్రప్రదేశ్? ఆర్థికపరమైన నష్టాలు ప్రకృతి వైపరీత్యాల వల్ల ఉండే అవకాశం ఉంది. తీవ్రమైన భూకంపానికి కూడా సూచన ఉంది కాబట్టి ఆస్తి నష్టం జరుగుతుంది. అందువల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం, కానీ భవిష్యత్తు కొన్ని మార్పులు చేర్పులు జరిగి పర్వాలేదు. ఆర్థికపరమైన వ్యవస్థ అయితే అంత అద్భుతంగా ఉందని చెప్పలేం, కానీ కొంత నష్టం అయితే. చాలా చక్కగా వివరించారు గురువు గారు, ధన్యవాదాలండి. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.